హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో టాపిక్ వచ్చేసి లేజీపే పే లేయర్ లిమిట్ ఏదైతే ఉందో దాన్ని మన బ్యాంక్ అకౌంట్కి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మీకు దీనికోసం ఒక యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ యాప్ నేమ్ వచ్చి అబ్బాపే. ఇది ప్లే స్టోర్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. వెంటనే యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాప్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు మై అకౌంట్ పైన క్లిక్ చేసి కేవైసీ కంప్లీట్ చేసుకోండి. కేవైసీ కంప్లీట్ చేసుకుంటేనే మీకు డైలీ మినిమం ట్రాన్సాక్షన్ వచ్చి 5000 రూపీస్ అయితే ఎలా అవ్వడం జరుగుతుంది. మీరు కేవైసీ చేసుకోకపోతే ఓన్లీ డైలీ ట్రాన్సాక్షన్ లిమిట్ వచ్చి 500 అయితే మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఉంటుంది. తర్వాత మీరు ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ యూటిలిటీ పేమెంట్స్ అని చెప్పి ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఏ బ్యాంక్ అయితే మీ లేజీపే లిమిట్ రావాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ డీటెయిల్స్ అనేది మీరైతే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఎంతైతే అమౌంట్ మీరు తీసుకోవాలనుకుంటున్నారో ఈ అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్స్టెంట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఇన్స్టెంట్గా మనకైతే అమౌంట్ రావడం జరుగుతుంది. దీనికి కొంత ఛార్జెస్ యాడ్ అయ్యి పే నౌ అని చెప్పి మనకి చూపించడం జరుగుతుంది. ఇక్కడ పే నౌ పైన క్లిక్ చేయండి. పే నౌ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మీకు అమెజాన్ పే, యూపీఐ, గూగుల్ పే, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఎయిర్టెల్ మనీ, లేజీపే అనే ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ లేజీపే పైన మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ రిజిస్టర్ లేజీపే మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు లేజీపేకి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేయండి. చేయగానే వెంటనే ఇన్స్టెంట్గా మీరు ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్కి మీ లేజీపే క్రెడిట్ లిమిట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్కి అయితే యాడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఆలస్యం చేయకుండా వెంటనే మీరు మీ లేజీపే పే లేయర్ అమౌంట్ని మీ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి మంచి వీడియోస్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కడం ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్పై రావడం జరుగుతుంది.